హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కనుమ పండుగ రోజు వ్లాగ్ అనమాట. ఫస్ట్ అయితే అందరికీ బిలేటెడ్గా కనుమ పండుగ శుభాకాంక్షలు. పండుగ అయిపోయి చాలా రోజులు అయిపోతుందిలేండి, బట్ ఆ రోజు వ్లాగ్ కాబట్టి విష్ చేస్తున్నాను. ఏంటోనండి, పండుగ చాలా తొందరగా అయిపోయినట్లు అనిపిస్తుంది. అంటే పండుగ కోసం మనం ఆల్మోస్ట్ 10-15 డేస్ నుంచి కూడా పనులు అయితే చేసుకుంటూ ఉంటాము, కానీ మనం పనులు చేసినంతసేపు కూడా ఉండదు అనమాట. పండుగ అంత త్వరగా అయిపోతుంది. నాకైతే అన్ని పండుగల్లో కూడా సంక్రాంతి అంటేనే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వింటర్లో వస్తుంది, అందులోనూ ముగ్గులు బాగా వేస్తాము, ఇంకా గంగిరెద్దు వాళ్ళని ఇట్లా భోగి మంటలు. సో చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అన్ని పండుగల్లో నాకైతే సంక్రాంతి చాలా ఇష్టం అనమాట. సో అది మరి మీకే పండుగ ఇష్టమో కామెంట్ చేయండి. కానీ ఏంటో పండుగ అప్పుడే అయిపోయింది, అప్పుడే ఊరు వెళ్ళాలా అనిపిస్తుంది అనమాట నాకైతే, నిజం చెప్పాలంటే. సో అది ఇంకా మార్నింగ్ అయితే అక్కడ పప్పు కడుగుతున్నాను అనమాట. ఇవాళ కనుమ రోజు ఏం స్పెషల్స్ చేసుకున్నామో అనేది అయితే మీతో షేర్ చేస్తాను. వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా. సో ఇంక ఇక్కడైతే అంటే ఫస్ట్ అయితే పప్పు కడిగేసాను, పొట్టుపప్పు వేసామన్నమాట బ్రేక్ఫాస్ట్లోకి గారెలు. సో అందుకనేసి అక్కడ పప్పు అయితే వాష్ చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక ½ కప్ వరకు టీ అయితే తాగుతూ ఉన్నాను. యాక్చువల్గా ఇక్కడికి వస్తే ఇంకా టీ కాఫీ కొంచెం అలవాటు అవుతాయి అనమాట. కాఫీ అయితే నార్మల్గా అక్కడ కూడా ఒకసారి తాగుతాం అనుకోండి, బట్ టీ చాలా తక్కువ. కానీ ఇక్కడికి వస్తే మాత్రం టీ ఖచ్చితంగా అలవాటు అవుతాయి. అమ్మ ఉండేది 4 రోజులే కదా, ఏం కాదులే తాగు అని చెప్పేసి ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి తాగను కానీ, బట్ ఒక్కొక్కసారి తాగాలనిపిస్తే తాగుతాను. అందులో మార్నింగ్ వింటర్ కదా, ఈ మధ్య కొంచెం తాగుతున్నాను అనమాట. సో అట్లా ఒక ½ కప్ వరకు టీ అయితే తాగాను. అండ్ ఇక్కడైతే ఇంకా పప్పు గ్రైండర్లో వేస్తున్నాను అనమాట. నేనేమో పప్పు కడిగేసి ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నాను కదా, అమ్మేమో ఇంకా సైడ్న మటన్ కర్రీ చేస్తుంది అనమాట. మేము ఎక్కువ గారెల్లో కంటే చికెన్ ప్రిఫర్ చేస్తాము. మటన్ అసలు చాలా రేరు. ఇంతవరకు ఒకసారైనా తిన్నామో లేదో నాకైతే గుర్తులేదు, కానీ బట్ మటన్ అయితే చాలా రేర్గా చేస్తాము. మరి టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. చాలా అయ్యా తినిద్ది ఇయ్యాల రేపు మీ నాన్న తింటాడు కొద్దిగా. ఇంకేళ్ళు పెట్టదా మీ నాన్నకు? తీలేదా తెచ్చావు కదా నెలకు సరిపడా సరుకులు. వాళ్ళకు ఉన్నాయండి. ఓహో, మరి తెచ్చి సామాన్లు కదా. ఎప్పుడు తక్కువ తెచ్చేవాడిని మీరు మళ్ళీ బియ్యం కూడా తీరా, బియ్యం కాడ మంచి బ్రాండ్ తెచ్చావా? ఇంకా అట్లా మాటలు చెప్పుకుంటూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మా నాన్న వచ్చేసి మధ్యలో గోల్ అనమాట. వీళ్ళు ఏంటంటే అంటే అమ్మ వాళ్ళు మంత్లీ గ్రోసరీస్ అట్లా ఏమి తెచ్చుకోరు. ఏమన్నా కావాలన్నా సరే 2 డేస్కి అట్లా 3 డేస్కి అట్లా షాప్కి వెళ్ళేసి తెచ్చుకుంటారు అనమాట. ఇంకా తెచ్చిన సరుకులు కూడా సదరలేదు, అది ఇది అనేసి మాటలు చెప్తా ఉన్నారు. ఇంకా నానమ్మ వంట నానమ్మే చేసుకుంటుందండి. అమ్మ వాళ్ళు ఏంటంటే కొంచెం ఉప్పులు కారాలు కొంచెం ఎక్కువ, నానమ్మ చాలా తక్కువ. ఎందుకంటే బీపీ ఉంటాయి కాబట్టి సో చాలా తక్కువ. అందుకని ఇంకా నానమ్మే తనకు నచ్చినట్లు కుక్ చేసుకుంటుంది అనమాట. కొంచెం కర్రీ అట్లా తెచ్చిస్తే, అట్లని మళ్ళీ ఎక్కువ కర్రీ కూడా తినదు, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అట్లా వస్తాయి అని చెప్పేసి కొంచెం అట్లా తీసుకెళ్తుంది. ఒక ½ కేజీ కూడా తీసుకెళ్దు, ఇంకా కొంచెం తక్కువే అడుగుతుంది అనమాట. సో అట్లా ఇంకా నానమ్మ కర్రీ నానమ్మే వండుకుంటుంది. అది ఇంకా అట్లాగా ఇక్కడ అమ్మ అయితే ఇంకా గారెలు వేస్తూ ఉందన్నమాట.
అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏ రెసిపీ చేసినా సరే మా ఇద్దరి హస్తాలు ఖచ్చితంగా కలుస్తాయి అనమాట. ఇప్పుడు నేను పప్పు గ్రైండర్ వేసి ఇచ్చాను కదా, అమ్మేమో గారెలు వేస్తుంది. ఇదిగోండి సైడ్ నుంచి నేను అట్లా తీస్తా ఉన్నాను. అండ్ పక్కన కర్రీ కూడా చూస్తున్నాను అనమాట. అమ్మ ఏంటంటే ఇంకా ఆనియన్స్ అవన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసి ఇంకా కర్రీ అంటే మటన్ మొత్తం కూడా వేసింది అనమాట. తర్వాత నేనేమో మళ్ళీ మసాలా ప్రిపేర్ చేసేసి తర్వాత ప్రాసెస్ ఇంకా నేను చేస్తున్నాను. సో అట్లాగా ఏది చేసినా సరే మా ఇద్దరి హస్తాలు ఖచ్చితంగా కలుస్తాయి అనమాట. ఏ ఒక్క రెసిపీ కూడా ఒకళ్ళ చేతి మీదుగా వెళ్ళదు, ఇద్దరి హస్తాలు ఖచ్చితంగా కలుస్తాయి. సో అట్లాగా అమ్మ గారెలు వేస్తుంది. ఇంక ఇటు పక్కనేమో నేను ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చూస్తా ఉన్నాను. మటన్ వేసేసాము. ఇంకా నార్మల్ ప్రాసెస్ ఏనండి, రెగ్యులర్ ప్రాసెస్. చికెన్ ఎట్లా అయితే చేస్తామో సేమ్ అట్లానే మటన్ అనమాట. ఇంకా దీన్ని మళ్ళీ పర్టికులర్ గా అయితే ఏమీ చూపించట్లేదు. ఇక్కడ మసాలా వేసేసి ఇంకా అట్లా కుక్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ గుర్తు రాలేదు, లేదంటే చక్కగా కుక్కర్ లో వేసేసేదాన్ని అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ లో కదా లేట్ అవ్వకుండా ఉండేది కుక్కర్ లో వేసినట్లయితే. బట్ నాకు ముందు గుర్తొచ్చినట్లయితే అట్లా చేసేదాన్ని. బట్ తర్వాత అమ్మ స్టార్ట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది అనమాట. సో అది ఇంక ఇదిగోండి ఇక్కడ గారెలు కూడా రెడీ అనమాట. వేడి వేడిగా గారెలు అలాగే మటన్ కర్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే. ఇంకా లంచ్ లోకి ఏం చేసుకున్నామో అనేది కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఫైనల్ గా మటన్ కూడా రెడీ అనమాట. మోస్ట్లీ మా అమ్మ నేను కర్రీస్ ఒకేలాగా చేస్తాం అనమాట. బట్ నేను కొన్నిసార్లు రెగ్యులర్ గా ఒకేలాగా ఏం తింటాంలే అనిపించినప్పుడు కొంచెం వెరైటీగా కూడా చేస్తూ ఉంటాను. బట్ నాన్ వెజ్ కర్రీస్ అయితే మోస్ట్లీ ఒకేలాగా చేస్తాం అనమాట. సో అది ఇంక ఇక్కడ ఫైనల్లీ మటన్ కర్రీ కూడా రెడీ కదా. ఇంకా గారెలు అలాగే ఇంకా మటన్ కర్రీ. టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ బాగానే ఉంది. నేను పీసెస్ అయితే ఏమీ తినలేదు కానీ బట్ కొంచెం గ్రేవీతో తిన్నా, ఎందుకంటే ఎక్కువ పుదీనా వేసాము. సో కొంచెం ఆ పుదీనా ఫ్లేవర్ వస్తూ ఉంటది కదా. సో నేను గ్రేవీతోనే తిన్నాను అనమాట, పీసెస్ తినలేదు. ఇది మటన్ కాదండి, నేను మటన్ అంటున్నాను కానీ మటన్ కాదనమాట. ఇది గోట్ మీట్ అంటే మేక మాంసం అనమాట. నేను మర్చిపోయి మటన్ అంటున్నాను కానీ బట్ ఇది గోట్ మీట్ అనమాట. ఇవాళ ఊళ్ళో ఇది కట్ చేశారంట, ఇంకా అందుకని చెప్పేసి ఇదే తీసుకొచ్చారు. సో ఇంకా అట్లా మేమైతే తినేస్తున్నాము. మా అన్నయ్య చూడండి సైడ్ కి కూర్చున్నాడు అనమాట, కనపడకుండా ఎక్కడ వీడియోలో కనిపిస్తానా అనేసి ఇంకా అట్లా సైడ్ కి కూర్చున్నాడు. నాన్న కూడా అంతే సైడ్ కి కూర్చున్నాడు కానీ నాన్నకి రికార్డ్ అవుతున్న సంగతి తెలియదు అనమాట. సో ఇంకా అట్లా వాళ్ళకి కొంచెం షైలేండి, బట్ కనిపిస్తారు. బట్ ఒక్కొక్కసారి కొంచెం అట్లా కనిపించినా సరే కొంచెం షైగా ఫీల్ అవుతా ఉంటారు అనమాట. సో అది ఇంకా అట్లా తినేస్తున్నాము. అండ్ ఇంకా ఇంకొకటి, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అసలు ఆల్మోస్ట్ కమెంట్స్ కి రిప్లై ఇవ్వట్లేదు. అంటే లైక్ చేస్తున్నాను కానీ బట్ రిప్లై ఇవ్వట్లేదు అనమాట. నాకు ఇక కుదరట్లేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ డైలీ కూడా వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ వ్లాగ్స్ లేట్ అయినా సరే చూడరు కదా, అందుకని చెప్పేసి టైం టు టైం పోస్ట్ చేయాలి. అందుకని నేను ఆల్మోస్ట్ డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను కదా. సో నాకు ఇంకా షూటింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇదే సరిపోతుంది. అన్ని కామెంట్స్ చదువుతున్నాను, జస్ట్ లైక్ చేస్తున్నాను. మళ్ళీ ఒకరికి రిప్లై ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే కొంతమంది ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటది కదా. అందుకని చెప్పేసి నేను ఇంకా అందరి చదువుతున్నాను కానీ నాకు ఇంకా రిప్లై ఇచ్చే టైం ఉండట్లేదు అనమాట. కొంచెం టైం దొరికినా సరే చక్కగా అమ్మ వాళ్ళతోనే టైం అయితే స్పెండ్ చేస్తున్నాను. సో అందుకే కొంచెం రిప్లై ఇవ్వడం అయితే కుదరట్లేదు, ఏమనుకోకండి. సో ఇంకా అక్కడ తినేసాము. ఇంకా తర్వాత ఇదిగోండి అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడు అనమాట. వీడికి వాటర్ అంటే అసలు ఎంత పిచ్చో. ఈ గాబు దగ్గర నుంచి అస్సలు కదలడు అనమాట. ఇక్కడికి వస్తే మాత్రం అయ్యో నువ్వు పడ్డావనుకో మేమ్మ మీ నాన్న పరిగెత్తుకుంటూ వస్తారు. ఇట్రా ఇక్కడికి రా, అక్కడి నుంచో రా. ఇటు వెళ్ళారా మనం వెళ్ళందా. ఇటు నువ్వంటే మొహాన్ని పడతాయి. మర్రా వెళ్ళారా నా మొదటి డాడీ ఏడి డాడీ అనో ఏడి ఏడి. అయ్యో డాడీ ఏడి, పద అక్కడ ఉన్నాడు బా. మనో కార్ దగ్గర ఉన్నాడు బా, కార్ దగ్గర బా. మనో
కార్ దగ్గర బా దా తీసుకెళ్తాదా నేను తీసుకెళ్తాదా ఇంకేం లేవండ్రా ఇంట్లో ఇంట్లో ఇంకేం లేవా ఇంట్లో గోరుచిక్కుడుకాయ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం సేపు మనోతో అయితే టైం స్పెండ్ చేసాము. ఇంకా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. వీళ్ళ జాబు చూసారు కదా ఎట్లా ఉందో. ఇంట్లో ఉన్న చాపింగ్ బోర్డు బకెట్ అన్నీ కూడా తీసుకొచ్చేసాడు అనమాట. వీడికి అంత పిచ్చంట. ఇంక ఇదిగోండి ఇది వచ్చేసి గోరుచిక్కుడు తీగ అనమాట. నేను ఏంటా అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. నాకు పెద్ద ఐడియా లేదులేండి. సో నేను ఇక ఏంటా అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ వాళ్ళ చూస్తే అది గోరుచిక్కుడు తీగ అనమాట. సో అది ఇప్పుడిప్పుడే కొంచెం అట్లా వస్తున్నాయి చిక్కుడుకాయలు అయితే. సో ఇంకా అది ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసి ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతకీ కనుమ స్పెషల్ లంచ్కి ఏంటంటే ఏం లేదండి, సింపుల్గా పులావ్ అనమాట. పులావ్ అలాగే ఇంకా చికెన్ కర్రీ. పులావ్లో ఏంటంటే కొంచెం పచ్చి కొబ్బరి వేసి చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి ఒక హాఫ్ చిప్ ఉంటుంది కదా. సో హాఫ్ చిప్ప నిన్న దేవుడి దగ్గర కొట్టింది అనమాట. హాఫ్ చిప్ ఉంటుంది కదా, హాఫ్ చిప్ప అట్లా పీసెస్గా కట్ చేసుకొని జార్లో వేసేసి కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని అట్లా పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే వేస్తున్నాను. నార్మల్గా మనం కొబ్బరి పాలతో చేసేది వేరేది కదా. సో ఇదేంటంటే పచ్చి కొబ్బరి ఇట్లా వేసి చేస్తున్నాను అనమాట. అమ్మ వాళ్ళు ఏంటంటే బిర్యానీలు, దమ్ బిర్యానీలు ఇవన్నీ అసలు తినరు. అసలు అలవాటు లేదనమాట వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళమై తింటాం కానీ వాళ్ళు అసలు తినరు అనమాట. చాలా తక్కువ. ఇదైతేనే చక్కగా కడుపు నిండా తింటారు. సో ఇంకా అది ఇది ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇట్లా సింపుల్గా పులావ్ చేస్తున్నాను అనమాట. అట్లా కొంచెం పచ్చి కొబ్బరి వేసి రెగ్యులర్గా చేసేదేనండి. కాకపోతే ఇందులో పచ్చి కొబ్బరి యాడ్ చేస్తాం అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, పేస్ట్తో పాటుగా కొంచెం మీకు నచ్చినంత కొంచెం పచ్చి కొబ్బరి పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకక్కడ పులావే చేస్తున్నాను. అండ్ పక్కన చికెన్ కర్రీ ఆల్రెడీ అయిపోయింది అనమాట. ఫస్ట్ చికెన్ కర్రీ చేశాను. ఇంకా తర్వాత తినే టైంకి ఇంక ఇట్లాగా పులావ్ అయితే చేస్తున్నాను అనమాట. సో అది ఇవాళ చికెన్ కర్రీ మా అన్నయ్య చెప్పిన స్టైల్లో అయితే చేశాను. అంటే తను అక్కడ ఎట్లా చేసుకుంటాడో చెప్పాడు, అంటే రూమ్లో ఎట్లా చేసుకుంటాడో చెప్పాడు అనమాట. అసలు వాటరే వేయకుండా చేసుకుంటారంట. కొంచెం ఏమంటే గుజ్జుగా అసలు వాటర్ వేస్తే అసలు ఊరుకోవట్లేదు అనమాట. ఇక్కడ అమ్మను కూడా అసలు ఊరుకోవట్లే వాటర్ వేస్తుంటే. అదేమంటే గుజ్జుగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మళ్ళీ వాటర్ వేయకూడదంట. కొంచెం వాటర్ అన్న వేస్తే మనకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది కదా. అసలు వాటర్ వేయొద్దు అని చెప్పేసి గోల్ చేసి అసలు చికెన్లో నేను కానీ కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట వాడు చూడకుండా ఉన్నప్పుడు. అట్లాగా మా అన్నయ్య చెప్పిన స్టైల్లో నార్మల్గా మనం రెగ్యులర్గా చేసే స్టైలే, కాకపోతే అసలు వాటర్ వేయకుండా చేసుకుంటారంట. ఇంకా నేను కొంచెం వాటర్ అయితే వేసాను బట్ వాడికి తెలియకుండా. సో అది ఇంక ఇక్కడ ఇదిగోండి పులావ్ అయితే రెడీ. ఇంక ఇక్కడ కనుమ అంటే పెద్దవాళ్ళగా పెట్టుకుంటాం కదా. సో అట్లాగా ఇంకా మా తాతయ్య వాళ్ళ కోసం అనేసి కొంచెం అట్లా ప్లేట్స్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట. పులావ్ అలాగే ఇంకా చికెన్ కర్రీ, ఇంకా మార్నింగ్ చేసిన గారెలు ఉంటాయి కదా, గారెలు అంటే ఫస్టే వాళ్ళ కోసం అయితే తీసి సైడ్కి పెట్టేసాం అనమాట. ఇదిగోండి చికెన్ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అనమాట. నేను చెప్పిన స్టైల్లో చేశారు కాబట్టి టేస్ట్ ఇంత బాగా కుదిరింది అని చెప్పేసి మళ్ళీ తర్వాత చెప్తున్నాడు. టేస్ట్ బాగుంది కానీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుండేది అనిపించింది. కానీ వాడేమో అసలు ఊరుకోవట్లేదు అనమాట. సో అది ఇంకా ఇదిగోండి గారెలు అలాగే చికెన్ కర్రీ, ఇంకా కొంచెం అట్లా ప్లెయిన్ బిర్యానీ అనమాట. సో అది అంటే మనం ఎంగిల్ చేయకుండా ఫస్ట్ ఇంకా వాళ్ళ కోసం అయితే తీసాము. ఇదిగోండి ఇంకా పెట్టామన్నమాట పెద్దవాళ్ళకు కూడా. అంటే మా తాతయ్య పెద్ద ఫోటో వచ్చేసి మా తాతయ్య అంటే నాన్న వాళ్ళ నాన్న, అండ్ పక్కన చిన్న ఫోటో వచ్చేసి అమ్మ వాళ్ళ నాన్న అనమాట. నాన్న వాళ్ళ నాన్న ఎక్స్పైర్ అయ్యి జస్ట్ ఎన్ని ఇయర్స్ అంటే ఒక 6 years 5 years అట్లా అయితే అవుతుంది. అమ్మ వాళ్ళ నానేమో మా చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయినప్పటి నుంచి కనుమ పండుగకి ఖచ్చితంగా అమ్మ పెడుతుంది అనమాట తాతయ్యకి. ఇంక ఇప్పుడు ఇద్దరికి పెడుతుంది అనమాట. సో అట్లాగా దీపం అయితే ఏం వెలిగించలేదులేండి. అమ్మకు కొంచెం అప్పుడు హెల్త్ అప్సెట్ అయింది. ఇంకా స్నానం అట్లా కూడా ఏమి చేయలేదు అనేసి ఇంక దీపం ఏమి వెలిగించకుండా అట్లా కొంచెం సాంబ్రాన్ అయితే వేసామన్నమాట. అయ్యా
మా వదిన ఫ్రెండ్స్, అన్నయ్య ఫ్రెండ్స్, మా అమ్మ ఫ్రెండ్స్. ఆడు పొద్దున అయిపోయాడు. పడతావురా, దాని మీద కూర్చున్నావు, ఇరిగిపోయిద్ది. ఇంకా అట్లా అన్నయ్య వాళ్ళతో సరదాగా మాటలు చెప్పుకుంటూ కొబ్బరి బొండం అయితే తాగుతున్నాం అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా కజిన్ బ్రదర్ అండ్ వదిన అంటే మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అనమాట. పెదనాన్న అంటే మీరు భోగి పండుగ రోజు వ్లాగ్లో చూసింటారు. సో తను పెదనాన్న అండ్ తిను మా నాన్న కదా. సో పెదనాన్న వాళ్ళ అబ్బాయి కజిన్ బ్రదరు, అలాగే వదిన. ఇంకా అన్నయ్యకి ఏంటంటే అక్క అనమాట. ఆ అక్కే నాకు తోడుకోళ్ళు, మీకు ఆల్రెడీ ఒక వ్లాగ్లో కూడా చెప్పాను. సో అది ఇంకా నాన్నకి నేను మా అన్నయ్య అనమాట. మా అన్నయ్యని మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. సో అది ఇంకా అక్కడ మా పెద్దమ్మ, ఇంకా మా అమ్మను ఆల్రెడీ చూశారు, ఇంకా నాన్నమ్మను కూడా ఆల్రెడీ చూశారు కదా. సో ఇంకా ఇదన్నమాట మా ఫ్యామిలీ అయితే. సో అక్క వాళ్ళే ఎవ్రీ ఫెస్టివల్స్కి ఇట్లా మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా యుఎస్లో ఉంటారు. సో ఇట్లా చీటికి మాటికి రావడం వెళ్ళడం కుదరదు కదా. సో మిస్ అవుతారనమాట. అనిపిస్తుంది మాకు, వాళ్ళు కూడా ఉంటే బాగుంటది, మేము ముగ్గురు ఉంటున్నాం కదా. సో అక్క వాళ్ళు కూడా ఉంటే బాగుంటది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది నాకైతే అప్పుడప్పుడు. బట్ ఇక కుదరదు కదా. సో అది ఇంకా ఇది మా ఫ్యామిలీ అయితే. ఇంకా నానమ్మని కూడా మీరు ఆల్రెడీ చూసారు కదా. సో ఇదన్నమాట మా ఫ్యామిలీ అయితే. సో ఇంక అట్లా కొబ్బరి బొండం అయితే తాగాము. నాన్ వెజ్ కదా, మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ బిర్యానీ వేడి చేస్తుంది కదా, అందుకనేసి మాకు తెలిసిన వాళ్ళ చెట్ల వేలేండి అవి, ఇంకా చెట్లకున్న ఎండిపోతాయిలే అని చెప్పేసి ఇంకా నాన్న అన్నయ్య వాళ్ళు వెళ్ళి కొట్టుకొచ్చారనమాట. ఇంకా అట్లా తాగాము. ఇంకా తర్వాత అన్నయ్య వదిన కూడా వెళ్ళిపోయారు, వాళ్ళకి వర్క్ ఉందంట. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా ఇంటికి వచ్చేసి ఇంక ఇక్కడ వాకిలు అయితే ఊడుస్తున్నాను అనమాట. సో అది నేను అక్కడ బాకిలు ఉడుస్తుంటే ఇంకా వీళ్ళేమో నానమ్మ దగ్గరకు వచ్చి ఇట్లా ఆడుకుంటున్నారనమాట. సో ఇంకా వీళ్ళకి నానమ్మ బాగా టైం పాస్, ఎందుకంటే కోళ్ళు అవి ఉంటాయి కాబట్టి బాగా టైం పాస్ అనమాట. మా చిన్నోడైతే ప్రతి 15 minutesకి హాఫ్ అన్ అవర్కి వచ్చి మా నాన్నమ్మను పలకరిస్తూ ఉంటాడండి. అసలు ఇంటి దగ్గర కాలు నిలబడదు, మామ దగ్గరికి వెళ్తా అనేసి హాఫ్ అన్ అవర్కి ఖచ్చితంగా వచ్చి నానమ్మను పలకరించి వస్తాడు అనమాట. సో అది వాడికి ఇక పెద్దవాళ్ళు ముసలి వాళ్ళతో కొంచెం బాగా కనెక్ట్ అవుతారు కదా పిల్లలు, మాటలు చెప్పడం అట్లాగా. సో అది. సో ఇంకా మరి ఇదండి మా ఇంట్లో కనుమ స్పెషల్స్. సో మరి వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.